ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డంకులు సృష్టించేలా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ బిల్లు అమలు కాకుండా ఎన్డీఏ కూటమి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దేశాన్ని విభజించే రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మతం, కులం, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. తెలంగాణ ప్రజలు, దక్షిణాది ప్రజలు ఈ అబద్దాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక 33% రిజర్వేషన్ ఉందో గతంలో 30 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కొలేషన్ పార్ట్నర్సే ఆ రోజు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకించి ఈరోజు 30 సంవత్సరాలుగా దీన్ని పక్క పెట్టేయడం జరిగింది. ఈ పక్కకు పెట్టేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి కూడా మహిళా బిల్లు రాలేదు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేసి అన్ని పార్టీలను వాళ్ళని ఈరోజు ఒప్పించి పార్లమెంట్లో ఈ బిల్లుని పాస్ చేసి ఒక చట్టం కింద మార్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. ఈ బిల్లు ఎట్లయినా పాస్ కావద్దు అనే ప్రయత్నం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి సంబంధించిన ఇండి అలయన్స్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణమైనా ఉత్తరమైనా భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే.